ఆ పెద్ద చెట్ల వైపు వెళ్తే ఏదో అయిద్దని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆ చెట్లు కల్లి వెళ్ళకూడదు. వెళితే గాఢ మడిచి పిలిచినట్లు అనిపించిద్ది. మళ్ళీ వెనక మళ్ళీ తిరిగి చూస్తే ఏం కనిపించదు. మళ్ళీ 2 అడుగులు వేస్తే మళ్ళీ పిలిచిద్ది. అటుకల్లి వెళ్ళపకండి. ట్రైన్ దిగి అటు నుంచి అటు రండి. చెట్ల కల్లి రాపకండి. దూరం అయిపోద్ది అటు నుంచి వస్తే. అటు నుంచి దూరం వచ్చినాక రావాలి. ఎందుకని దూరం వచ్చినా పర్వాలేదు, రావచ్చు. చెట్ల కల్లి మట్టి రాకూడదు. ఎందుకని అంత భయపడుతున్నారు జనాలు ఇటు నుంచి రావాలంటే? ఆడకు దెయ్యం ఉంది, ఆడమడిచి. అది పిలిచింది. పిలిస్తే ఏందబ్బా పిలుస్తున్నారు ఎవరు ఆడమడిచిని? తిరిగి మళ్ళీ చూస్తే కనిపించదు. కనిపించినప్పుడు మళ్ళీ 2 అడుగులు వేసిపోతే మళ్ళీ కేకేసింది. అది ఎన్నింటికి అలా జరిగిద్ది? 1 గంటకు, నైట్ 1 గంటకు జరిగిద్ది. అది 11ంటికి కూడా జరిగిద్దా? జరగదు, 11ంటికి రావు. కరెక్ట్గా 1 గంటకు. అమావాస్య రోజు మట్టి అటుకెళ్ళి రాకూడదు. చిన్న ప్రమాదం వచ్చినా ఏదో ఒకటి జరిగిద్ది అక్కడ. అది మట్టి నిజమే అన్నారు. ఎందుకని అమావాస్య రోజు అలా? అది అమావాస్య రోజే తిరిగిద్ది అక్కడ. మిగతా రోజులు కూడా రావు. అది ఎక్కువ అమావాస్య రోజే వచ్చేది. అమావాస్య రోజు మట్టి రాబాకండి అటుకెళ్ళి. ఇదే పెదకాకని రైల్వే స్టేషన్ అనమాట. ఆ పెదకాకని రైల్వే స్టేషన్ నుంచి ఇటైతే కాలనీ ఉంటుంది. ఆ కాలనీ వైపు నడుచుకొని వెళ్ళేటప్పుడు నైట్ అంట కథను కనుక్కుంటే, నైట్ నడుచుకుంటూ వెళ్తే ఇందా క్లిప్ చూపించాను కదా, రైల్వే స్టేషన్ నుంచి ఇటు నుంచి అయితే దారిలో అయితే కాలనీ అయితే ఉంటుంది అనమాట. నైట్ పూట కనీసం వాళ్ళు వచ్చేసరికి టైమింగ్ వచ్చేసరికి ఒక్కొక్కసారి ట్రైన్ నుంచి దిగి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఈ చెట్ల వైపు పైనుంచి అంట వాళ్ళకేదో ఆకారంలో కనపడుతున్నట్టు వాళ్ళు నాకు చెప్పటం. అంటే చెట్ల నుంచి, చెట్టు పైన నుంచి, కింద నుంచి దారిలో కనపడుతుంది కదా. ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నైట్ పూట ఆ దారిలో వెనక నుంచి ఎవరైనా ఎవరో పిలిచినట్టు అనిపిస్తుందంట. ఆగు నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళు, ఒక లేడీ తెల్లజీర కట్టుకొని ఒక లేడీ అక్కడ దాకా తీసుకెళ్ళు అని చెప్పేసి పిలిచినట్టు ఆపినట్టు అనమాట. నన్ను అక్కడ దాకా తీసుకొని నాకు భయంగా ఉంది, ఆ కాలనీ దాకా తీసుకెళ్ళి నాకు భయంగా ఉంది, ఒంటరిగా ఉన్నాను, నేను ఆడపిల్లని అని చెప్పేసి వెనక నుంచి పిలిచినట్టు అంట. కానీ అది వాస్తవా కాదా అనేది వాళ్ళైతే నాకు చెప్పారనమాట. వాళ్ళు నాకు చెప్పారు కనుక్కుంటే, ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కదా, మీరు ఎలా వెళ్తారంటే నైట్ పూట ఇలాంటి అయితే జరిగేది. ఇప్పుడు కొంతమంది రావట్లేదు, ఇటుపూట కొంచెం డెవలప్ అయింది కాబట్టి వేరే రూట్ నుంచి అయితే వస్తున్నారు, అటు సిమెంట్ రూట్లు పడినాయి కాబట్టి కొత్త సగరపాలు రావాలంటే వెనికల పై నుంచి అయితే వస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు అనమాట. చెట్ల పై నుంచి ఉండటం, వెనక నుంచి అయితే పిలవటం అంట, అక్కడ దాకా తీసుకెళ్ళని చెప్పేసి ఇలా అయితే జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే నాకు అంటున్నారనమాట. నైట్ పూట ఇలా జరిగిద్ది అని అంటున్నారు. అప్పటి నుంచి అయితే ఇక్కడి నుంచి రావట్లేదని చెప్పేసి అటు నుంచి తిరిగి వస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే అనటం. ఇది ఎంతవరకు నిజం అనేది మన ఒకరోజు నైట్ పూట ఇక్కడికి వస్తే కనుక ఆ విషయం అనేది మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు చెప్పారు ఇలా అయితే జరిగింది కాబట్టి మేము అటు నుంచి అయితే వస్తున్నామని చెప్పేసి. కానీ వాస్తవం అనుకుంటా, ఎందుకనంటే ఇక్కడ అమావాస్య రోజు రాకూడదు. ఒక విషయం ఏందనుకుంటే, ఈ రూట్లో కొన్ని ఇవి ఉంటాయి కదా, నిమ్మకాయలు ఇవన్నీ దిష్టి ఇక్కడ పోస్తుంటారు. ఈ రూట్లో అంటే 3 రూట్లు అనమాట. 3 రూట్లు ఇవి 3 రోడ్ల వైపు చాలా డేంజర్ అనమాట అమావాస్య రోజు. ఎందుకంటే దర్గా కూడా పక్కనే కాబట్టి ఈ రూట్లో కొంచెం డేంజరస్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి లేట్ అయితే అయింది, అటు నుంచి రావడమే బెస్ట్ అనమాట. ఇటు వస్తే మాత్రం ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. ఎంతవరకు నిజమో మనం అనేది ఒక నైట్ ఇక్కడ స్పెండ్ చేస్తే ఎంతవరకు నిజం అనేది మనకైతే క్లారిటీ అయితే వస్తుంది అనమాట. దీని మీద ఒక ప్రత్యేక వీడియో అయితే మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి, అంత పెద్ద చెట్లు ఉన్నప్పుడు సహజంగా ఏదో జరుగుతూ ఉంటాయి. నైట్ పూట వచ్చేస్తే మనం ఆ నైట్ పూట కనుక మనం వచ్చి ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని వివరాలు ఏంటో మనం అయితే తెలుసుకొని చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఆ తాడి చెట్టు దగ్గరికి వచ్చి ఇదని అనుకున్నప్పుడే పైనుంచి తాటికాలు రాలుతాయి. మరి ఎందుకనేది నాకు అర్థం కాల. ఇప్పుడు ఆ తాడి చెట్టు లేదు, కొట్టేశారు. ఎందుకంటే ఇంకా కొట్టేశారు. నమ్మొచ్చండి ఇవి, ఎందుకంటే నాకు ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఎలాగంటే నేను ఇదివరకు నా దగ్గర బైక్ లేనప్పుడు నేను వర్క్కి వెళ్ళేటప్పుడు జర్నీ చేసేవాడిని. ఒకప్పుడు నాకు లేట్ అయిపోయేది అనమాట. లేట్ అయినప్పుడు ఇదివరకు కొంచెం సిమెంట్ రోడ్లు కూడా వేసేవాళ్ళు కాదు, మట్టి రోడ్లు అనమాట. ఆ మట్టి రోడ్ల వైపు ఉన్నప్పుడు ఏం జరిగేదంటే తాడి చెట్టు ఉండేది.
ఆ తాటికాయలు ఎప్పుడైనా పడవచ్చు, గాలి వచ్చినప్పుడు పడవచ్చు, మామూలుగానే పడవచ్చు. కానీ ఆ తాటి చెట్టు అదొక విచిత్రంగా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఉండాల, అది అలా కాదు, ఇలాగుండి ఇలా ఉంటుంది ఆ తాటి చెట్టు. అలా ఉన్నప్పుడు దానికి ఒక మహిమ ఉందంట మరి. అసలు నాకు నమ్మబుద్ధి కాల. ఎవరెవరో ఎంతో చెప్పారు కానీ ఆ తాడి చెట్టు గురించి నాకైతే నమ్మబుద్ధి కాల. అసలు ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు ఆ తాడి చెట్టు. నేను కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పుడే ఏదో అనుకునేటప్పుడే ఆ రోడ్డుకి ప్రాబ్లం వచ్చింది. అంటే రోడ్డుకి అడ్డంగా ఉంది. సిమెంట్ రోడ్డు వేశారు ఇప్పుడు. ఆ సిమెంట్ రోడ్డు వేసినప్పుడు ఇంకా అడ్డంగా ఉందని చెప్పేసి కొట్టేశారు. ఇదివరకు మాత్రం ఆ తాటి చెట్టు మామూలుగా కాదు, ఆడికి వచ్చినప్పుడే తాటికలు రాలిపోతాయి. అదే అర్థం కాదు మనకి. అర్థం కాని విషయం ఏంటంటే అదే. ఇలాంటివి కొన్ని నమ్మొచ్చండి. ఎందుకంటే అవన్నీ కొంచెం నాకు అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి వీడియో అయితే మీకైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో ఏమైతే నచ్చినా మీకు ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని. బాయ్ ఫ్రెండ్స్.